వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 2 సాయంత్రం 6:30 సమయానికి అయితే చూస్తున్నాం. పెన్షన్ల బిల్లులు ఈ కుబేర్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 2 సాయంత్రం 6:30 సమయానికి అయితే చూస్తున్నాం. పెన్షన్ బిల్లుల్లో భారీ కదలిక. మిత్రులారా, మనం ఉదయం వీడియోలో చెప్పుకున్నట్లుగా సాంకేతిక కారణాల సమస్య తొలగిపోయింది. నేడు ఏ క్షణమైన బిల్లుల్లో భారీగా కదలిక రావచ్చు అని మనం ఉదయం వీడియోలో తెలియజేసుకుందాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు సాయంత్రం నుంచి బిల్లుల్లో అయితే భారీ కదలిక రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ బిల్లు ఆర్బీఐ ఈకుబేర్కి పోయినట్టుగా చూస్తున్నాం. ఇది గురజాల ఎస్టీఓ సర్వీస్ పరిధిలోని సర్వీస్ పెన్షన్ బిల్లు. ఇది వచ్చేసి ఆర్బీఐ ఈకుబేర్కి అయితే పోవటం జరిగింది. అదేవిధంగా మరొక బిల్లును చూస్తున్నాం, కర్నూలు ఎస్టీఓ పరిధిలో బిల్లు కూడా ఆర్బీఐ ఈకుబేర్కి. అదేవిధంగా కర్నూలు సర్వీస్ పెన్షనల్ బిల్లు కూడా ఆర్బీఐ ఈకుబేర్కి అయితే పోవటం జరిగింది. ఇక గుడివాడ బిల్లు కూడా ఈకుబేర్కు పోవటం జరిగింది. ఇంకా వీటితో పాటుగా మరికొన్ని ట్రెజరీల బిల్లులు అయితే ఈకుబేర్లోకి పోవటం జరిగింది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా నక్కపల్లి ఫ్యామిలీ పెన్షన్ బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్కు పోవటం జరిగింది. ఉదయగిరి, నిడదవోలు, హిందూపురం, రేపల్లె, పొన్నూరు, విజయనగరం, రాజుపాలెం, ముద్దనూరు, గుంటూరు, భీమవరం, సోంపేట మొదలగు ట్రెజరీల పరిధిలోని ఫ్యామిలీ పెన్షన్ల బిల్లులు అయితే ఈకుబేర్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కర్నూలు, నర్సారావుపేట, విశాఖపట్నం బిల్లులు కూడా ఆర్బీఐ అయితే ఈకుబేర్కు పోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విశాఖపట్నం ట్రెజరీ పరిధిలోని 1548 మంది బిల్లులు అయితే ఈకుబేర్కు పోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బిల్లులన్నింటికి కూడా రేపు మధ్యాహ్నం లోపలైతే వీటన్నిటికీ కూడా పెన్షన్లు జమ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది మిత్రులారా. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే జీతాలకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఇంకా కూడా అవి గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి, అనగా ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. వీటిలో ఎటువంటి కదలికైతే రాలేదు. కదలిక రాగానే ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా. జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.